మరి మన వైజాగ్ రిట్రీట్ ఎప్పుడమ్మా? వైజాగ్‌ది 23, 24 సాటర్‌డే, సండే 2 డేస్. అయితే అక్కడ హ్మ్. నైట్ ఉండొచ్చు. 22 నైట్ ఉండొచ్చు. 23 నైట్ ఉండొచ్చు. కొంతమంది 24 కూడా నైట్ ఎక్కువైంది ఉంటాము అంటే ఉండొచ్చు. మనం మాట్లాడి పెట్టాము. ఫుడ్ ఉంటుంది. అంటే అన్ని టైమింగ్స్ ఫుడ్ ఉంటది. ధ్యానం ఉంటది. హ్మ్. యజ్ఞాలు ఉంటాయి. కళ్యాణం ఉంటది. ఇంకా ఆల్ ఇన్ వన్. అంటే అమ్మ ఇప్పుడు ఏదైనా వారికి మానసిక సమస్యలు ఉన్నవారు మాత్రమే ఈ పిల్లో పిరమిడ్, గద ఇవన్నీ దగ్గర పెట్టుకొని పడుకున్నవాలి. వారికి కలలు రావడానికి అవకాశం ఉంటుంది. లేదంటే కలలు రాని వారు ఎవరో ఇవి పెట్టుకోవాలని చెప్తుంటారు కదా! మరి మీరు ఆ టైంలో మీరెందుకు దాన్ని పెట్టుకోవాల్సొచ్చింది? అప్పుడు మీరు ఈ సందేశాన్ని పొందారా? ఇప్పుడు చాలా మంది కలలు రావట్లేదు. నేను కలలకు కనెక్ట్ అవ్వట్లేదు అంటారు కదా! సో, హ్మ్. అలా అంటే మనకి విశ్వశక్తి పెరుగుతుంది అలా పెట్టుకోవడం వల్ల. కాస్మిక్ ఎనర్జీ పెరగడం వల్ల ఆటోమేటిక్‌గా మనలో శక్తి పెరుగుతుంది గదా! ఆ శక్తి పెరగడం వల్ల వాళ్ళు మనకి కనెక్ట్ అయ్యి మనకేం హ్మ్. కావాలంటే అది అంటే మనం అడిగే క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఇవ్వగలుగుతారు. సో, ఒక్కోసారి మనకి ఇప్పుడు నేను ఇండియా నుంచి ట్రావెల్ చేసి వచ్చా. హ్మ్. కంపారిటివ్‌లీ శక్తి మనలో తక్కువుంటది. రెగ్యులర్‌గా మనకి అది పెట్టుకోకుండా నాకైతే వస్తాయి. హ్మ్. ఇది పెట్టుకున్నప్పటి నుంచి ఇంకా ఏ క్వెషన్ అడిగితే అది ఏ టైం అయినా కూడా ఎలాంటి మనం టైర్డ్ ఉన్నా, శక్తి ఎలా హ్మ్. ఉన్నా వస్తున్నాయి. హ్మ్. ఎందుకంటే ఈ శక్తి మనకి యాడ్ అవుతోంది. నేను చాలా మందికి ఇన్‌స్టాంట్‌గా చూసాను. ఇవి హ్మ్. పెట్టుకోగానే కలలొస్తున్నాయి. హ్మ్. ఇంకోటి ఏమవుతదంటే వీళ్ళు మానసికంగా నాకు రావు, రావు, రావు అనేది ఒకటి గట్టి నమ్మకంతో ఉంటారు. హ్మ్. ఇవి పెట్టుకోగానే వాళ్ళ నమ్మకం కూడా చేంజ్ అవుతది. ఇప్పుడు నాకొస్తాయి. ఇది పెట్టుకున్నా గదా! హనుమంతుని గద. గద చేతిలో పట్టుకొని ఒక క్వెషన్ అడిగి ఆ గదని మెత్త కింద పెట్టుకుంటే నాకొస్తది అనే నమ్మకం వాళ్ళకి పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా మీకు హ్మ్. శక్తి పెరుగుతది. అందులో అదే అంటే దాంట్లో ఉన్న రిజల్ట్ పెరుగుతది. అంటే అమ్మ ఇప్పుడు మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు గదా! ఈ వర్క్‌షాప్స్‌లో మీరు చేస్తున్నప్పుడు అసలెప్పుడు జీవితంలో ధ్యానమే చేయని వారికి హీలింగ్ అవ్వడం ఏమన్నా జరిగిందా? మనకి 70% ధ్యానం తెలియని వాళ్ళే వస్తారు. అందరూ డీప్‌గా ఎళ్ళగలుగుతున్నారు. అందరూ హీల్ చేసుకోగలుగుతున్నారు. మనకి హ్మ్. కొత్త వాళ్ళు కొంతమంది నేను ధ్యానం చెయ్యను కాబట్టి రాను అని ఫ్రెండ్స్‌కి జెప్తారట. హ్మ్. లేదు లేదు ధ్యానం చెయ్యని వాళ్ళని మనము వాళ్ళ శక్తి గూడా అంటే వాళ్ళ దగ్గర కూడా అశ్విని దేవతలొచ్చి చేసేటట్టు మనం అక్కడ క్రియేట్ చేస్తున్నాం. మ్యూజిక్‌తో హ్మ్. వాళ్ళు డీపర్ ఎళ్ళేటట్టు, హ్మ్. ఆత్మస్థితికెళ్ళేటట్టు మనం దాన్ని చేస్తున్నామనమాట. సో, మీకు ఆటోమేటిక్‌గా మీకు ఆ డిఫరెన్స్ ఉంటది. అంటే చెయ్యని వాళ్ళొచ్చినా ఇంకోటి మనం హోల్ ఫ్యామిలీ రమ్మంటాం. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం చేంజ్ అయితే హ్యాపీగా లీడ్ జేయొచ్చు లైఫ్‌ని. కొంతమంది నమ్మరు. హస్బెండ్ రానంటారు. లేకపోతే కొంతమంది వైఫ్‌లు రారు. కొంతమంది పిల్లలు రామంటారు. సో, హ్మ్. వాళ్ళని కూడా ఏదో ఒక విధంగా తీసుకొచ్చి ఇక్కడ ఏసారనుకోండి. హ్మ్. తీసుకొస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళలో పూర్తి చేంజెస్ ఉంటున్నాయి. హోల్ ఫ్యామిలీ చేంజ్ వెళ్తున్నారు యాక్చువల్లీ. మనది వేటుమోక్ష మనకు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు. పిల్లలు ఏ ఏజ్ పిల్లలైనా దే ఆర్ వెల్కమ్. హస్బెండ్, వైఫ్, తల్లి, తండ్రి, అత్త, మామ ఇలా వస్తారు మన దగ్గరికి. హ్మ్. నాకందరు పరిచయము మా ఆడబిడ్డ పిల్లలు. మా సిస్టర్ పిల్లలు, బ్రదర్ హ్మ్. పిల్లలు, అలాగే బ్రదర్ వైఫ్ ఇట్లా నాకు హ్మ్. మొత్తం ఒక 10 మందిని పరిచయం చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అట్లా హ్మ్. వస్తారు మన దగ్గరికి. హ్మ్. ఒక్కరు కాదు. ఎందుకంటే వీళ్ళలో చేంజ్ వస్తే ఇప్పుడు ఫస్ట్ ఒకరొస్తారు. అందులో వాళ్ళలో చేంజ్ వచ్చిందనుకోండి అంతే. మొత్తం పరివారం కూడా చూస్తారు. వాళ్ళు ముందు ఉన్నట్టుగా లేరు. ఎంతో హ్మ్. ప్రేమతత్వంతో ఉంది మా వదిన. ఎంతో ప్రేమతత్వంతో మా కోడలుంది అని అందరూ కూడా దీనికి సరెండర్ అయిపోతారు. సరే మేము కూడా ఎళ్లి చేంజెస్ తెచ్చుకుంటాం అని అందరూ కూడా రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అమ్మ ఇప్పుడు మీరు చేసే చోట్ల ఎవరైతే హీలింగ్ సెషన్స్ మీరు చేస్తున్నారో, ఇక్కడికి మాస్టర్స్ వచ్చి హీలింగ్ చేస్తున్నారు. మాకు హాస్టల్ మాస్టర్స్ వస్తున్నారు. అశ్విని దేవతలు వస్తున్నారు ఇలా చెప్తున్నారు కదా! అంటే దీని వెనక ఏదైనా శక్తి ఉన్నదండి? అంటే మీ లోపల నుంచి ఏదైనా అక్కడ శక్తి రిలీజ్ అయ్యి వారికి ఆ విధంగా జరుగుతుందా? లేదు మాస్టర్స్ నిజంగానే వచ్చి వారికి చేస్తున్నారా? ఎప్పుడైతే జీయర్ స్వామి వారు మన దీంట్లో ఆహ్, మనము ముచ్చింతల్లో చేస్తున్నామో అక్కడున్న హ్మ్. పంచభూతాల ఎనర్జీ, మన వేద పారాయణ ఎనర్జీ, మన ఈ అన్ని యజ్ఞగుండాల ఎనర్జీ తీసుకున్నామో హ్మ్. హ్మ్. అప్పటినుంచి మనం నారాయణ పరివారానికి కనెక్ట్ అయ్యాం. నారాయణ పరివారము అంటే మన మీకు తెలుసు కదా! శంకు చక్రము, యాహ్! గద ఆ! అలాగే మన హనుమంతుల వారు, హ్మ్. విక్షక్సేనులు, మన గరుడ స్వామి హ్మ్. వీళ్ళందరూ కూడా అలాగే నామము హ్మ్. వీళ్ళందరూ కూడా మనకి కనెక్ట్ అయ్యారు. అంటే హ్మ్. రామ పరివారం. రామ పరివారం వాళ్ళే గదా! శంకు అవును. చక్రమే మళ్ళీ బ్రదర్స్‌గా పుట్టారు.
అలాగే ఆదిశేషుడు బ్రదర్ గా పుట్టాడు. సో వాళ్ళే ఇక్కడ మనం పిలుచుకొని వాళ్ళ శక్తితో మనలో ఉన్న కణకణాన్ని శక్తివంతం చేస్తున్నాం. చేస్తే ఆటోమేటిక్ గా మనం ఒక ఆత్మస్థితికి వెళ్తున్నాం. ఆత్మస్థితిలో ఆటోమేటిక్ గా మనం అందరితో కూడా మనము హ్యాపీగా ఆ డీపర్ లెవెల్కి వెళ్ళినప్పుడు, ఇంకోటి మన అనాహత చక్రం కూడా బ్యాలెన్స్ చేసినప్పుడు ఆ లెవెల్కి వెళ్ళినప్పుడు మనం అద్భుతంగా వాళ్ళలో హీలింగ్, అంటే మనము అశ్విని దేవతను పిలిస్తే అశ్విని దేవతను వచ్చి హీలింగ్ చేయగలుగుతున్నారు. అంటే ఇప్పుడు ఒక వయసు దాటిన వరకు, అంటే 60 సంవత్సరాలు పైన ఇలా దాటిన వాళ్ళకి డాక్టర్సే మేము మీకు ఈ సర్జరీలు చేయము, మీరు ఈ మెడిసిన్స్ వాడకూడదు ఇలాంటివన్నీ చెప్తా ఉంటారు కదా. మరి మీ రిట్రీట్లో పాల్గొనే వాళ్ళకి చాలా పెద్ద వయసు ఉన్న వాళ్ళు కూడా సర్జరీలు జరిగినాయి, మాకు లోపల చాలా హీల్ అయిందని చెప్తా ఉంటుంటారు కదా. ఇది ఎలా సాధ్యం అని? హీలింగ్ అన్నది ఇప్పుడు అశ్విని దేవతలు, ఇప్పుడు వేరే డైమెన్షన్ దేవతలు వచ్చి చేస్తే మన ఏజ్ తో నేను సంబంధం, వాళ్ళు మనకి నొప్పి లేకుండా చేయగలుగుతారు, కొంచెం నొప్పి ఇచ్చానే చేయగలుగుతారు. సో వాళ్ళతో మనం కమ్యూనికేట్ చేయాలి. నాకు నొప్పి ఎక్కువగా ఉంది, తగ్గించి చేయండి, లేకపోతే నాకు ఇంకా ఇది 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 ఉంది, ఇవి కూడా హీల్ చేయండి అని అడిగితే అవన్నీ చేసి వెళ్తున్నారు. ఎప్పుడు చిన్నప్పుడు యాక్సిడెంట్ అయితే ఏదన్నా నర్వ్ పాడైతుంది కదా, అవి వీటి గుర్తు లేకున్నా అది గుర్తు చేసి ఆ నర్వ్స్ కూడా వాళ్ళు ఇది హీల్ చేస్తున్నారు. సో మన వేటుమోక్ష టెస్టిమోనియల్స్ అంటే కూడా టెస్టిమోనియల్స్ వినొచ్చు. వాళ్ళు ఎలాంటి చేంజెస్ అయ్యాయి ఏంటి, ఎవరెవరు ఏమేం చెప్తున్నారు. ఇప్పుడు పాలు పడని వాళ్ళకి కూడా మళ్ళీ బ్యాక్ పాలు తాగుతున్నారు మన రిట్రీట్ కి వచ్చేళ్ళాక. భయాలు ఉన్న వాళ్ళు భయాలు రిలీజ్ అవుతున్నాయి, అట్లా అన్ని రిలీజ్ అవుతున్నాయి. అమ్మ, ఇప్పుడు వరకు జరిగినటువంటి ఈ రీట్రీట్స్లో మీరు ఏదైనా పొందిన గొప్ప అనుభవం, అంటే హీల్ అయిన వాళ్ళు ఎవరైతే దీని ద్వారా లబ్ధి పొందారో వారు ఏదైనా మీతో ఏదైనా పంచుకున్నటువంటి అనుభవం ఏదైనా మాతో పంచుకుంటారా? రీసెంట్ గా మనం ఊర్లో చేసాం. ఇప్పుడు మనం ఊర్లలో కూడా వెళ్ళి అక్కడ ధ్యానం నేర్పిస్తున్నాం, మెడికల్ క్యాంప్ పెడుతున్నాం. అట్లాగే మనము ఈవెన్ జియర్ స్వామి వాళ్ళకి మొత్తం మెషినరీ ఉంది మెడికల్ క్యాంప్ కి. వాళ్ళు క్యాన్సర్ స్క్రీనింగ్ అవన్నీ చేస్తారు. డాక్టర్స్ కూడా ఒక 10-20 మంది. ఇప్పుడు ఎవ్వరు అది చేద్దామన్నా వాళ్ళ ఊర్లో మనము ధ్యానాన్ని పంపించి అంతా అరేంజ్ చేస్తాం. సో అక్కడే ఒక స్కూల్ ఉండింది, పిల్లలు కూడా కూర్చొని చేస్తారు చెట్టు కింద. అయితే ఒక ఆవిడ 95 ఏళ్ళ ఆవిడ మంచి పద్మాసనంలో కూర్చుని, ఆమె కూర్చుంటే లెగరాదు, లేస్తే నడవరాదు, అలాంటి స్థితిలో ఉన్న ఆవిడ మొత్తం గంట సేపు చేసుకొని ఆవిడకి లాస్ట్ కి ఆ ధ్యానంలో ఏం కనిపించిందంటే, ఒక మాస్టర్స్ అంటే అందులో హనుమంతుల వారు కూడా ఉన్నారు, ఒక ఆకులు లాంటివి తెచ్చి ఆవిడ బాడీ మీద మొత్తం పెట్టి ఆవిడకి మర్దన్ లాగా చేశారంట. అది ఇంకోటి ఒక ఆరెంజ్ కలర్ పతాకం కనబడింది, జెండా కనబడిందంట. అంటే ఎవరది? మన ఆంజనేయ స్వామి. సో అక్కడ ఒక తెల్ల దుస్తులు, ఆంజనేయులు అక్కడ నించున్నారట, తెల్ల దుస్తులు ధరించిన వాళ్ళు ఇదంతా చేశారట ఆవిడకి. సో ఆవిడ అసలు లేసి చెంగునొచ్చి మైక్ దగ్గరకు వచ్చి నాకు ఇలా జరిగింది అని ఆమె అనుభవం చెప్పిందనమాట. అయితే ఇది ఆవిడ మామూలుగా ఆవిడ ఓన్ లేవలేదంట. ఆమె చెప్పింది, ఇప్పుడు నాకు అన్ని అయిపోయి, నాకు అన్ని రిలీజ్ అయిపోయి, నేను నడవగలుగుతా, పరిగెత్తగలుగుతా, నా బాడీ చాలా ఫ్రీగా ఉంది, ఇప్పుడు ఎటువంటి నొప్పి లేదు అంది. చాలా ఆశ్చర్యం వేసింది మాకు, అసలు ఎంత ముద్దొచ్చింది ఆవిడ. మళ్ళీ మాట్లాడడం చలాకీగా అన్ని బాగున్నాయి, ఒక్క బాడీనే సహకరించదు. సో ఇప్పుడు ఇంకా బాడీ కూడా సహకరిస్తుంది నాన్న, మరి నీకు ఇప్పుడు బాడీ సహకరిస్తుంది, ఇంత అద్భుతంగా తయారవు, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు ఈ శక్తితో అంటే, అందరికి నేను ధ్యానం చెప్తా, అందరికి ఇది చెయ్యమని చెప్తా అంటుంది. నాకు అద్భుతం అనిపించింది. ఇలా మనం అందరం కూడా మన స్వార్థం కాకుండా స్ప్రెడ్ చేయడం నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు మీరు చేసేటటువంటి ఈ వర్క్షాప్స్ ఏవైతే ఉన్నాయో, 1 డే 2 డేస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఈ పెద్దవాళ్ళకైనా లేదు చదువుకుంటున్న వాళ్ళకి వాళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వడానికి కానీ, లేదంటే ఒక మంచి ర్యాంక్స్ పొందడానికి కానీ వాటికైనా ఉపయోగపడుతుంది? 100%. ఇప్పుడు మనకి కొత్తగా ఏం కాల్ చేసి చెప్తున్నారంటే, ఈ వేరే దేశాలలో లేకపోతే మన ఇండియాలో కూడా అమ్మాయిలు కొంచెం అబ్బాయిల్ని, మన ఇండియన్ అబ్బాయిల్ని, లేకపోతే ఇండియాలో కూడా జరుగుతోంది ఇది. కొంచెం వాళ్ళు ప్రేమిస్తున్నామని చెప్పి వీళ్ళని రోజు బయట తీసుకెళ్లి వీళ్ళు తాగడానికి, డ్రగ్స్ కి అలవాటు చేసి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఇది నాకు మొత్తం 6 వచ్చాయి పోయిన నెల నుంచి ఈ నెల వరకు మనకి అలాంటివి. సో దానికి ఏమి కారణం ఉంటది? నెంబర్ 1 కర్మ ఉంటది. నెంబర్ 2 మనకి ఉన్న టెంప్టేషన్స్, అంటే మనం ఆత్మశక్తి లేదు, వేరే వాళ్ళు చెప్తే విని మనం లోబడ్డాం. ఎందుకు లోబడ్డాం? ఎందుకు మన బుద్ధి నశించింది? తల్లిదండ్రులు చిన్నప్పని చెప్తున్నారు కదా అది తప్పని. ఎందుకు బుద్ధి నశించింది అంటే, వాళ్ళకి అక్కడ కర్మ ఉంటది, ఆ కర్మ కొడుతుంది. సో మన కర్మ రిలీజ్ ఉంది కదా మన దగ్గర.
డ్రీమ్ లో క్వశ్చన్ అడిగి ఎప్పుడు ఏం చేసామో చూపిమని అడిగి మనం సారీ చెప్పి థ్యాంక్ యూ చెప్పి రిలీజ్ చేసుకోవడం. సో అది ఆ పద్ధతిని వాళ్ళకి చెప్పి నేర్పించి ఆ తల్లిదండ్రులు కూడా చేసుకోమని, ఎందుకంటే తల్లి కూడా బాధపడతా ఉంటది, ఆమెకి ఉంటది కర్మ. ఆ కర్మ రిలీజ్ చేయించి వాళ్ళను అద్భుతమైన విశ్వశక్తితోని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇది మనం నేర్పించేదన్నమాట.